హాయ్ అండి, అందరికీ నమస్తే, గుడ్ మార్నింగ్. ఇదిగో వంకాయ కారం చేస్తున్నామండి. అందరు చేసేది ఒక లెక్క ఉంటుంది, నేను చేసేది ఒక లెక్క ఉంటుంది. పల్లెటూరు వాళ్ళం కదా, చూడండి ఒకసారి. సింపుల్గా అయిపోద్ది, బాగా టేస్ట్ ఉంటుంది. వంకాయలు శుభ్రంగా నీట్గా కడిగేసుకొని శుభ్రంగా ఇలా తూడ్చి పెట్టుకొని అండి ఇదిగో ఎల్లిపాయలు వేసుకోవాలి. మనకు సరిపడ కారం ఎక్స్ట్రా ఉన్నది కూడా దాని మీద చల్లుకోవాలి. జీలకర్ర, ఉప్పు మనకు సరిపడా. ఇది మిక్సీ పట్టేసుకోవాలి. ఇదిగోండి ఇలా మనం చక్క పట్టేసుకోవాలి. కారం ఇలా వచ్చింది. ఇలా వచ్చిన కారాన్ని వంకాయని చక్క 4 గీట్లు పెట్టేసుకుని వంకాయ పెట్టుకోవాలి. ఇదిగోండి ఇలా అంతే. ఇలా మొత్తం ఇలా ఘాట్లు పెట్టేసుకొని బాగుంటుందండి ఇలా ఎల్లిపాయ కారం. ఇక ఏం వేయకుండా దాంట్లో సింపుల్గానే ఉంటుంది, తొందరగా అయిపోద్ది. టమాటా పప్పు వండుకొని ఈ వంకాయ కారం, ఆ టమాటా పప్పు, నెయ్యి, రేపు పండగకి చుట్టాలు వస్తారుగా, పని కూడా మనకు తొందరగా అయిపోద్ది, బాగా టేస్టీగా ఉంటుంది. ఏదో పై కూర ఉన్నట్టుగా ఉంటుంది. అన్నీ వేసి పెట్టడం అయితే నాకు తెలియదండి, నేను ఎప్పుడు ఇలాగే పెడతా. అన్నీ ముందుగానే కోసి పెట్టామనుకో కరునెక్కిపోతాయి, బాగు. అంతేనండి, ఇలా కూర్చేసుకోవటమే. పూర్తి కర్రీ అయిపోయేదాకా చూడండి. తప్పుగా కామెంట్లు అయితే ఏం పెట్టకండి. ఇది మా అమ్మ చిన్నప్పుడు ఇలాగే చేసేదండి, నేను అదే పట్టుకుంటూ వస్తున్నా. బాగుంటుంది టేస్టీగా. కర్రీ అంతా అయిపోయిన తర్వాత చూపిస్తాను. ఇదిగోండి దానికి సరిపడా నూనె పోసుకోవాలి. వంకాయ అంటేనే నూనె ఎక్స్ట్రా పట్టేసిద్దండి. అవిగో మరిన్ని చేశాను వాళ్ళు, ఎందుకో తెలుసా, గుత్తొంకాయ బాగా చేస్తావతయ్య, తీసుకెళ్తాము. మా వాళ్ళు ఇలా చేయరు, నువ్వు మోడల్ చేస్తున్నావు అంది. సర్లే అని చెప్పి ఇంట్లోకి పండగకి వెళ్తుంది, బాక్సులో 4 పెట్టకెళ్ళిద్దంట అక్కడికి. అందుకని చెప్పి అన్ని గుత్తొంకాయలండి. మళ్ళీ మేము ఎన్ని తింటామో అనుకున్నాను. ఈ ఆయిల్ కాయిన తర్వాత ఇవి వేస్తే చూస్తుంటే బాగున్నాయి. కాగిందండి ఆయిల్, ఇంతే. ఇక ఇలా వేసేసుకోవటమే. దీన్ని బాగా మనం కొంచెం మంట తగ్గించేసి దాన్ని తిప్పుకుంటూ ఉండాలండి. ఇలా పెట్టేసుకున్న తర్వాత పసుపు నేను కారపొళ్ళు వేయనండి. అంతే. వీటిని మనం కొంచెం తిప్పుకుంటూ ఉండాలి. అయిపోయిందండి, దిగ్గో వంకాయ రెడీ అయిపోయింది. మనకి దీంట్లో పెట్టిన కారం తర్వాత ఎక్స్ట్రా ఉంటుంది కదా మళ్ళా కారం, దాన్ని ఇదిగో ఇలా అంతే. ఇక నువ్వు ఆ వాసనకే కడుపు నిండిపోయేలాగుంది. చూసారా, బాగుంటుందండి. అసలు ఇక టమాటా పప్పు వండుకున్నాను, అయిపోయింది, గ్యాస్ కట్టేస్తున్నాను. బాగుంటుంది చక్కగా.
అస్సలు నోరైతే నోట్లో పెట్టుకొని ఇట్లా సూపర్ ఉంది. మంట నసాలకెక్కింది. వంకాయ కారం కదా అలాగే ఉంటుంది.